Subodhayam. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి అనే దాంట్లో మనం సాధన చేస్తున్న అంశాల గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాసలో 16 స్టెప్స్ ఉన్నాయి. 16 స్టెప్స్. స్టెప్స్ అంటే అక్కడ మనం శ్వాసను గమనించడంలో ఎరుక కలిగి ఉండడం. శ్వాస అనేది మనం యథాభూతం అంటే యాజ్ ఇట్ ఈజ్గా శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆనా పాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. సతి అంటే ఎరుక. ఆ ఎరుక ఏ విధంగా ఉండాలి అనే పాయింట్స్ తీసుకుని ఉంటే, శరీరంలో ఏమి జరుగుతుంది, తర్వాత మనసులో ఏమి జరుగుతుంది అన్న విషయాలను మనం ఎరుకతో గమనించాలి. దాన్ని అవేర్నెస్, ఇన్ బాడీ అవేర్నెస్, అలాగే మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మనసు ఎలా ఉంది, మన అంతర్దృష్టి ధమ్మ పట్ల అంటే ధమ్మ అంటే ధమ్మం శరణం గచ్చామి అంటే ఆ బుద్ధుని వైపుకు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ బుద్ధుని యొక్క బోధకు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎలా మూవ్ అవుతూ ఉన్నాం, దట్ షుడ్ బి నోటెడ్. ఎందుకంటే వేర్ వీఆర్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, మనం ఎక్కడ ఉన్నాము, ఆనాపానసతి ఎందుకు కొరకుంది, శ్వాస మీద ధ్యాస అనేది టు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అద్భుతంగా పరిణామక్రమం చెందడానికి ఉన్నాం. సో ఎక్కడ ల్యాగింగ్ ఉంది ఆ అబ్జర్వేషన్లో, శ్వాస మీద ధ్యాస, అందరం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, కానీ ఎక్కడ ల్యాగింగ్ ఉంది, ఎక్కడ వెనకబడి ఉన్నాము అనే విషయాల గురించి మనం ముచ్చరించుకుందాం. సో ఎర్లీ అవర్స్ మెడిటేషన్లోకి వచ్చే మీరు ఎంతో డెడికేటెడ్గా ధ్యానం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మనం ముచ్చరించుకోవడంలో ఎక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు. సో లెట్స్ గో టు ద టాపిక్. ఇక్కడ ఈ బుద్ధుడు ఎవరికి గురించి చెప్పారు అని అంటే, ఈ సంఘంలో లోపలికి బయటికి వెళ్ళే శ్వాసపై ధ్యాస పెట్టడానికి అంకిత భావంతో ఉన్న మాంక్స్ ఉన్నారు. In this Sangha of monks, there are monks who remain devoted mindfulness of in and out breathing. అదే ఆయన చెప్పాడనమాట. అంటే ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్లో, మైండ్ఫుల్నెస్ ఎస్టాబ్లిష్మెంట్లో లోపలికి బయటికి వెళ్ళే శ్వాసపై ధ్యానం సాధన పెంపొందించుకుంటూ దాన్ని అనుసరిస్తున్నప్పుడు అది గొప్ప ఫలాన్ని, గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. లోపలికి బయటికి వెళ్ళే శ్వాసపై ధ్యానాన్ని పెంపొందించుకొని దానిని అనుసరిస్తున్నప్పుడు అది ధ్యానానికి సంబంధించి 4 స్థాపనలు అంటే పరాకాష్ఠకు తీసుకెళ్తుంది. ఇక్కడ 4 స్థాపనలు అంటే ఇక్కడ యాక్చువల్గా 1, 2, 3, 4 పిల్లర్ వెళ్ళాలి. దాని గురించి ఆ బొమ్మ గురించి మర్చిపోదాం.
మొట్టమొదటిది శరీరం పట్ల, అలాగే రెండవది మనలో ఉన్న ఫీలింగ్స్ పట్ల, అలాగే మూడవది మన మనసు పట్ల, నాలుగోది ధమ్మ. యు ఆర్ ఫాలోయింగ్ ధమ్మ, ద టీచింగ్స్ ఆఫ్ ది బుద్ధ. మరి ఆ బుద్ధుని యొక్క మార్గంలో మనం పోతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అన్న ఎరుక కోసం మనం కొంత ముచ్చరించుకుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోబోతున్నామంటే, పరాకాష్ఠ వస్తుందన్నారు కదా, 4 స్థాపనలు పరాకాష్ఠ. ధ్యానానికి సంబంధించిన 4 స్థాపనలు పెంపొందించుకొని దాన్ని అనుసరిస్తున్నప్పుడు అవి జాగృతికి సంబంధించిన 7 కారకాలు వాటి పరాకాష్ఠకు తీసుకువెళ్తాయి. ఈ జాగృతికి సంబంధించిన పరాకాష్ఠ ఏంటండి? అది 7 ఇన్సైట్స్ ఏంటండి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, సమ్మా సతి, మైండ్ఫుల్నెస్, సమ్మా సతి, మైండ్ఫుల్నెస్, జాగరూకత, అలాగే అవేర్నెస్ ఆఫ్ బాడీ, అవేర్నెస్ ఆఫ్ ఫీలింగ్స్, అవేర్నెస్ ఆఫ్ మైండ్, అవేర్నెస్ ఆఫ్ ధమ్మ, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫెనామినా, అప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అన్న డీప్ ఎంక్వైరీ, రియాలిటీలో ఎక్కడ ఉన్నాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి, కార్యకారణ నియమం ఏంటి, మనం ఏ కారణం వల్ల మనం ఏ అనుభవాలు పొందుతున్నాం, ఏ ఆలోచనల వల్ల మన జీవితం ఏ విధంగా ఉంది, ఇదంతా ఎఫెక్ట్, ఎనర్జీ ఆఫ్ ఎఫెక్ట్, శ్రద్ధ కలిగి ఉండాలి. సమ్మ సతి అంటే సమ్మ అటెన్షన్, రైట్ అటెన్షన్. బ్యాలెన్స్డ్గా మనం ఉన్నామా, జాయ్ఫుల్గా ఉన్నామా, జాయ్ఫుల్ ఎఫెక్ట్, మనం ఆనందంగా ఉండాలి, ఎఫెక్ట్ ఇన్ మెడిటేషన్ అండ్ డైలీ లైఫ్. మన సమత్వంలో ఉన్నామా, బ్యాలెన్స్లో ఉన్నామా, జాయ్ఫుల్ ఎఫెక్ట్ ఉందా లేదా మన మెడిటేషన్లో, ఆ డైలీ లైఫ్లో ఎలా ఉంది. ఆ 7 అనేది నెక్స్ట్ జాయ్ ఆఫ్, పిట్టి అంటే పాడి భాష అది. జాయ్ ఆర్ రాప్చర్, జాయ్ అంటే ఆనందం, స్పిరిచువల్ జాయ్ అరైజింగ్ ఫ్రమ్ క్లారిటీ అండ్ కామ్నెస్. మనలో కామ్నెస్ డెవలప్ అవుతుందా లేదా ఈ శ్వాస మీద ధ్యాస సాధనలో? ఇవన్నీ మనకు రావాల్సింది. ప్రశాంతత ఉందా, రిలాక్సేషన్ ఆఫ్ బాడీ, మైండ్ లీడింగ్ టు సెరెనిటీ. మన బాడీ రిలాక్స్ అయిపోవాలి, మనసు రిలాక్స్ అయిపోవాలి, ప్రశాంతత ఉండాలి. అలాగే యూనిఫైడ్ స్టడీ అటెన్షన్, డీప్ మెడిటేటివ్ అబ్జర్వేషన్, మన సమాధి అంటారు, సమాధి స్థితి దాన్ని, ఆ సమ్మా సమాధి ఉందా. అలాగే ఉపేక్ష, ఈక్వానిటీ, సమత్వం, బ్యాలెన్స్డ్గా ఉన్నామా, బ్యాలెన్స్డ్ అవేర్నెస్లో ఉన్నామా, అటాచ్మెంట్కి, ఎవర్షన్కి, క్రీవింగ్కి, అంటే అవర్షన్ అంటే ద్వేషభావాలు ఏమి లేకుండా మనం అటాచ్మెంట్, మనం సమత్వంలో ఉన్నామా అనే పాయింట్స్కి వెళ్ళాలన్నప్పుడు మన యొక్క మైండ్ఫుల్నెస్ ఆఫ్ మెడిటేషన్లో లోపలికి బయటికి శ్వాసించడంపై జాగరూకత ఎలా ఉంది. లోపలికి బయటికి శ్వాస జరుగుతుంది, జాగరూకత కలిగి ఉంది. ఆ గొప్ప ఫలాన్ని మనం, గొప్ప ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అనుసరించాలి అన్నప్పుడు మనం ఏ అరణ్యానికి పోలేదు, ఏ చెట్టు నీడకి పోలేదు. అంటే ఎవరు లేకుండా మనం మొట్టమొదటిగా ధ్యానం చేసేటప్పుడు ఏకాంతంగా ఉంటాం. సరే, మనం ఎలా కూర్చున్నాం, యథాతథంగా సహజంగా జరుగుతున్న శ్వాసను జాగరూకతతో, ఎల్లప్పుడూ జాగరూకతతో శ్వాస లోపలికి వెలుపలికి వెళ్తున్న శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఆ గమనికలో ఏం జరుగుతుంది? డిఫరెంట్ 16 ఉన్నాయి స్టెప్స్. ఆ 16 స్టెప్స్ మనం అబ్జర్వేషన్లో ఉండాలి.
అది ఎవరికైనా మనం ఎన్ని రోజుల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, మనకి ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అన్న ఎరుక కలిగి ఉండటం కోసం, గుర్తు చేసుకోవడం కోసమే ఇవి మనం చెప్పుకున్నాం. ఈ 16 స్టెప్స్ మన సాధనలో, మన అవేర్‌నెస్‌లో ఉన్నాయా? లేవా? అనే దాని కొరకు మనం ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. జస్ట్ రిమైండింగ్ అవర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ తప్పొప్పులు కాదు. మనం అవేర్‌నెస్‌లో ఉన్నామా? ఇక్కడ తప్పొప్పుడేమి ఉండదు. శ్వాస గమనించడంలో తప్పొప్పుడేమి ఉండవు. కానీ అక్కడ మనం అవేర్‌నెస్ ఎలా ఉన్నాం? సతి అంటే అవేర్‌నెస్‌లో ఉన్నామా? లేదా? అనే దాని గురించి గుర్తు చేసుకుందాం. శ్వాస లోప్ ఒక్కోసారి మన లోపలికి వెళ్తున్న శ్వాస దీర్ఘంగా ఉంటుంది. అలాగే బయటికి వెళుతున్న శ్వాస దీర్ఘంగా ఉంది అని గ్రహిస్తాడు. జస్ట్ అండర్‌స్టాండ్. మై బ్రీతింగ్ ఇన్ లాంగ్, ఐ యామ్ బ్రీతింగ్ ఇన్ లాంగ్, బ్రీతింగ్ ఔట్ లాంగ్, ఐ యామ్ బ్రీతింగ్ ఔట్ లాంగ్ అన్న అండర్‌స్టాండింగ్ ఉండాలి. అలాగే లోపలి శ్వాస ఎలా ఉంది? షార్ట్‌గా ఉంది. అలాగే బయటికి వెళ్ళే శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. రైట్? శ్వాస అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాస. లోపలికి వెళ్ళే శ్వాస చిన్నగా ఉంది. బయటికి వెళ్ళే శ్వాస చిన్నగా ఉంది అన్న ఎరుక కలిగి ఉండాలి. అలాగే శరీరమంతా కేవలం ముక్కులోనే కాదు గాలి ఆడేది. మనం ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా శ్వాస గమనిస్తున్నప్పుడు శరీరమంతటికి సున్నితంగా శ్వాస తీసుకున్న వైనాన్ని గ్రహిస్తాడు. శ్వాస లోపలికి వెళ్ళడం మరియు బయటికి వెళ్ళడం అనే ఆ క్రియలో ఆ శ్వాస లోపలికి వచ్చేటప్పుడు సున్నితంగా శరీరమంతా తీసుకుంటుంది. హోల్ బాడీ. ఐ విల్ బ్రీత్ ఇన్ సెన్సిటివ్ టు ద ఎంటైర్ బాడీ. సెన్స్ అవుతున్నాను నేను. ఆ సెన్సింగ్ ఎంటైర్ బాడీ అంతా కూడా బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్. అంటే బ్రీతింగ్ ఇన్ లోపలికి వెళ్తుంది శ్వాస, శరీరమంతా ఆ శ్వాస తీసుకుంటుంది, మళ్ళా బయటికి వెళ్తుంది. అలాగే బ్రీత్ ఇన్ కామింగ్ బాడీ ఫ్యాబ్రికేషన్. తను తాను ఎలా శిక్షణ ఇచ్చుకుంటాడు? ఆ శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు అంటే ఈ శిక్షణ ఇవ్వడం అంటే ఏం లేదు. ఎరుక కలిగి ఉంటాం. శ్వాస జరుగుతుంది. మనం కొత్తగా శ్వాసను తక్కువ చేయడం ఏం లేదు. శ్వాస జరుగుతున్నప్పుడు ఆ శ్వాస లోపలికి విడిచిన శ్వాస శరీర నిర్మాణాన్ని అంటే శాంతపరుస్తుంది. బాడీ అంతా కూడా శరీర నిర్మాణాన్ని అంతటిని కూడా లోపలికి తీసుకుంటుంది. అలాగే బయటికి వెళ్ళే శ్వాస శాంతపరుస్తుంది. కామింగ్ ద బాడీ ఇన్ అండ్ అవుట్. శ్వాస లోపలికి మొత్తం శరీరం అంతా ఎంటైర్ బాడీ అంతా కూడా రైట్. అది ఎంటైర్ బాడీ అయిపోయింది. తర్వాత ఏమైంది? కామింగ్ అవుతుంది. అంటే శాంతపరుస్తుంది. తర్వాత ఏమవుతుంది? పరవశంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్. ఆ పరవశత్వాన్ని శ్వాస లోపలికి వస్తున్నప్పుడు ఎంత పరవశంగా ఉంది. మన శరీరం అంతా కూడా ఎలా ఫీల్ అవుతున్నాను నేను, సెన్స్ అవుతున్నాను అన్న ఎరుక. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐ బ్రీత్ ఇన్ సెన్సిటివ్ ఆర్ టు ప్లెజర్స్. పాయింట్స్ ఇక్కడ మరొక విధంగా చెప్పుకోవాలంటే మనము బాడీ లెవెల్‌లో మనం ఎలా ఉన్నాము? అవేర్‌నెస్ అండ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం ఫీలింగ్ లెవెల్‌లోకి ఎలా వెళ్తాము? ఫీలింగ్ లెవెల్‌లోకి ఎలా వెళ్తాము అనేది ఫిఫ్త్ పాయింట్ నుంచి మనం ఇప్పుడు 4 పాయింట్స్‌లో ఫిఫ్త్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. పరవశ అనుభూతి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు మై పరవశ ఫీలింగ్స్ అన్నమాట. ఫీలింగ్స్ లెవెల్‌లో. తనకు తాను శిక్షణ ఇచ్చుకుంటాడు. ఆ పరవశ అనుభూతి అంటే ఫీలింగ్స్. హౌ మై ఫీలింగ్స్ ఆర్ దేర్. లోపలికొస్తున్నప్పుడు. ఎంత పరవశంగా ఉంది. అలాగే ఎంత ఆనందంగా ఉంది.
ఎంత సంతోషంగా ఉంది, ఎంత సుఖంగా ఉంది లోపలికి శ్వాస లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు ఎంత ఇదిగా ఉంది. అది అలాగే నెక్స్ట్ ఎంత సున్నితంగా శ్వాస లోపలికి వెళ్తుంది, మరి ఎంత సున్నితంగా బయటికి వెళ్తుంది. సో ఆ మెంటల్ ఫ్యాబ్రికేషన్స్ ఎలా ఉన్నాయి, మనసులో ఆ కల్పనలు ఎలా ఉన్నాయి. మనసు అక్కడ ఏ ఆలోచనలు లేవు, కానీ ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. సో అలాగే ఆ మెంటల్ ఫ్యాబ్రికేషన్స్ విషయాల్లో నేను ప్రశాంతమైన మానసిక కల్పన పీల్చుకుంటున్నాను అంటే ఐ విల్ బ్రీత్ ఇన్ కామింగ్ మెంటల్ ఫ్యాబ్రికేషన్. మనసు అనేకం కల్పిస్తుంది, కానీ ఇక్కడ కల్పన ఏముంది, ఆ ప్రశాంతతని ఫీల్ అవుతుంది, మానసిక ప్రశాంతత. ఇక్కడ సున్నితత్వం, మొట్టమొదటి సున్నితత్వం, దానికి ముందు సుఖాన్ని, సుఖంగా అనే ఎంత సుఖంగా ఉంది ఆ శ్వాస తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు, శ్వాస లోపలికి బయటికి వెళ్తున్నప్పుడు, శ్వాస ఆడుతున్నప్పుడు ఎంత పరవశంగా శ్వాస అనుభూతి పొందుతున్నాం. అన్ని ఆ విధంగా ప్రతిదీ మనం సెన్స్ అవ్వాలి. ఇది ఒక్కొక్క విధంగా నేను ఇలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను నేను చెప్పడానికి అబ్జర్వేషన్ గురించి గుర్తు చేస్తున్నాను అంతే. నెక్స్ట్, నెక్స్ట్ లెవెల్‌కెళ్ళినప్పుడు, థర్డ్ లెవెల్‌కెళ్ళినప్పుడు నేను మనస్సుకు అనుగుణంగా శ్వాస తీసుకుంటున్నాను. ఐ విల్ బ్రీత్ ఇన్ సెన్సిటివ్ టు ద మైండ్. శ్వాస లోపలికి, బయటికి నేను మనసుకు అనుగుణంగా శ్వాస జరుగుతుంది. ఆ మనసుకు అనుగుణంగా అది ఆ మైండ్ లెవెల్ ఎలా ఉంది? అక్కడ ఫీలింగ్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు మైండ్ లెవెల్‌కొచ్చాం. ఈ ట్రైన్ హిమ్‌సెల్ఫ్, తను తాను ట్రైన్ చేసుకుంటున్నాడు. ఐ విల్ బ్రీత్ ఇన్ సెన్సిటివ్ టు ద మైండ్. ఆలోచనలు లేవు ఇంకా. ఆ మనసుతో సెన్స్ అవుతుంది. ఆ లోపలికి వెళ్తున్న శ్వాస. ఆ శ్వాస ఎంత సెన్సిటివ్‌గా ఉంది అనేదాన్ని మనసుతో ఫీల్ అవుతున్నాడు. అంటే మనసుతో తెలుసుకుంటున్నాడు. అలాగే మనసు ఆనందపరుస్తుంది. శ్వాస తీసుకోవడంగా మనసు కూడా ఆనంద స్థితిలోకి వెళ్తుంది. లోపలికి, బయటికి వెళ్తున్న శ్వాస ఆనంద స్థితిలోకి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా థర్డ్ లెవెల్ దాంట్లో మనసులో ఐ విల్ బ్రీత్ ఇన్ కాన్సంట్రేటింగ్ ద మైండ్. మనసు ఏకాగ్రత. తనకు తాను శిక్షణ ఇచ్చుకుంటున్నాడన్నమాట. అంటే ఇక్కడ శిక్షణ ఇచ్చుకోవడం ఏమి లేదు. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ నా యొక్క స్టేటస్ ఏమిటి? మనసు ఏకాగ్రత, మనసుతో, మనసును ఏకాగ్రతతో శ్వాస తీసుకుంటున్నాను. ఇంక మనసు చిత్తవృత్తి నిరోధం అయిపోయింది. ఆ శ్వాస వెంటే పడి ఉంది. మనసుని ఏకాగ్రతతో శ్వాస జరుగుతుంది. ఇంకా మనసుని పూర్తిగా విడిచిపెడుతూ శ్వాస తీసుకుంటున్నాను. లోపలికి, బయటికి ఆ యొక్క శ్వాస తీసుకుంటున్నాను అంటే విడిచిపెడుతున్నాను అని కూడా ఉంటుంది మాస్టర్స్. శ్వాస అంటేనే ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇక్కడ మనసుని పూర్తిగా వదిలేయటం. అప్పటి వరకు మనసుని పట్టుకున్నాం. కాన్సంట్రేషన్ కోసం మనసుని పట్టుకున్నాం. తర్వాత ఇక మనసుని పూర్తిగా వదిలేస్తున్నాం. ఇంక అప్పుడు ఆ తర్వాత లెవెల్ అంటే ఇక్కడ ఐ విల్ బ్రీత్ ఇన్ ఫోకసింగ్ ఆన్ ఇన్‌కన్సిస్టెన్సీ. అస్థిరత. ఏది శాశ్వతం కాదు. మనసు శూన్యమైపోయింది. ఏది అస్ అస్థిరతపై దృష్టి సారిస్తున్నాం. శ్వాస లోపలికి, బయటికి వెళ్తున్నప్పుడు అస్థిరత. అంటే ఏది స్థిరం కాదు. ఏది శాశ్వతం కాదు. అక్కడ చూడండి, ఇంకా లెవెల్ మారిపోయింది. దెమ్మ లెవెల్‌కెళ్ళిపోతుంది. ఫోర్త్ లెవెల్‌కెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇంకా ఏం జరుగుతుంది? ఇంకా వైరాగ్యము అంటే బ్రీతింగ్ ఫోకస్ ఆన్ డిస్పాషన్. ఏది శాశ్వతం కాదు అన్నప్పుడు దేనికి అటాచ్‌మెంట్స్ లేవు. యూ ఆర్ క్రాసింగ్ బాడీ లెవెల్ దాటిపోయాం. ఫీలింగ్స్ లెవెల్ దాటిపోయాం. మైండ్ లెవెల్ దాటిపోయాం.
ఇంకా హయ్యర్ లెవెల్‌కెళ్తున్నాం. ఆ శ్వాస లోపలికి జరుగుతోంది, బయటికి వెళ్తోంది. ఆ హయ్యర్ లెవెల్‌లోకెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? బ్రీత్ ఇన్ ఫోకసింగ్ ఆన్ డిస్పాషన్. వైరాగ్యం. వైరాగ్యం అంటే సన్యాసించి బయటికి పారిపోవటం కాదు. అక్కర్లేని విషయాలన్నిటిని వదిలేసాను. ఆ లోపల జరుగుతున్నటువంటి స్టేటస్‌ను గమనిస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఐ విల్ బ్రీత్ ఇన్ ఫోకసింగ్ ఆన్ సెసేషన్ అంటే నివృత్తి. నా ఇది అనేది తీసి పక్కన పెట్టేసేసాను. నివృత్తి. నివృత్తి దృష్టి కేంద్రీకరిస్తూ శ్వాస జరుగుతుంది. ఇక్కడ సెసేషన్ నథింగ్. ఇంక నెక్స్ట్ వన్ త్యజించడం. ఐ విల్ బ్రీత్ ఇన్ ఫోకసింగ్ ఆన్ రిలంక్విషింగ్ తనకు తాను శిక్షణించుకుంటాడు. త్యజించడం అంటే ఏవో వదిలిపెట్టి పారిపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. బాడీ లెవెల్ దాటిపోయాం. మైండ్ ఫీలింగ్స్ లెవెల్ దాటిపోయాం. తర్వాత మైండ్ లెవెల్ దాటిపోయాం. నెక్స్ట్ ధమ్మ. ధమ్మలో త్యజించడం, దృష్టిపై కేంద్రీకరిస్తాం అనమాట. ఇది శిక్షణ ఇచ్చుకుంటున్నాం. దిస్ ఈజ్ హౌ మైండ్‌ఫుల్‌నెస్ ఇన్ అండ్ ఔట్ బ్రీతింగ్ ఈజ్ డెవలప్డ్. మైండ్‌ఫుల్‌నెస్ లెవెల్‌లో ఏ విధంగా 4 స్థాపనలు వాటి పరాకాష్ఠ తీసుకెళ్తున్నాం. లోపలికి, బయటికి తీసుకునే శ్వాస ధ్యానాన్ని ఎలా అభివృద్ధి చేసి అనుసరించాలి అన్నప్పుడు, ఏ సందర్భంలోనైనా ఒక సన్యాసి దీర్ఘంగా శ్వాస తీసుకుంటే సన్యాసి అంటే మాంక్ అనమాట. నేను దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నాను. దీర్ఘంగా శ్వాస వదులుతున్నాను. నేను దీర్ఘ శ్వాస వదులుతున్నాను. లేదా పొట్టిగా శ్వాస తీసుకుంటున్నాను. పొట్టిగా శ్వాస వదులుతున్నాను. ఇవన్నీ ఏంటి? జస్ట్ అవేర్‌నెస్. నేను సమస్త శరీరం అలా ఏమవుతుంది? శ్వాస పట్ల నేను పొట్టిగా శ్వాస ఓకే. నెక్స్ట్ లెవెల్ ఏంటి? సున్నితంగా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వదులుతుంది. శరీర తత్వం శాంతపరుస్తుంది. ఇది శ్వాస బయటికి లోపలికి వెళ్తున్నప్పుడు. ఈ విధంగా ప్రపంచానికి సంబంధించిన దురాశని, దుఃఖాన్ని తీవ్రమైన అంటే అణచివేస్తూ, తీవ్రమైన ఆసక్తితో, జాగరూకతతో, శరీరం పైన ఏకాగ్రతతోనే ఉంటాడు. ఈ శ్వాస శరీరాలను ఒక శరీరంగా వర్గీకరించబడింది. అంటే శరీరంగా బాడీ లెవెల్‌లో ఉన్నట్టు. ఆ బాడీని ఏ విధంగా దాటాము అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే ఆ సందర్భంలో మాంకు ప్రపంచానికి సంబంధించిన దురాశను, దుఃఖాన్ని జీవిస్తూ తీవ్రమైన ఆసక్తితో అంటే రైట్ ఇంటెన్షన్, జాగరూకతతో రైట్ అటెన్షన్ మరి శరీరంపై ఏకాగ్రతతో ఉంటాడు. ఆ విధంగా బాడీ లెవెల్‌లో మన శ్వాస గమనం జరుగుతుంది. నెక్స్ట్ ఫీలింగ్స్ లెవెల్‌లో నేను ఆనంద పారవశ్యాన్ని స్పందిస్తూ శ్వాసిస్తున్నాను, వదులుతున్నాను. నేను సుఖాన్ని స్పందిస్తూ శ్వాసిస్తున్నాను, వదులుతున్నాను. నేను మానసిక కల్పనలకు స్పందిస్తూ శ్వాసిస్తూ వదులుతున్నాను. నేను మానసిక కల్పనను శాంతపరుస్తూ శ్వాస జరుగుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస జరుగుతుందని శిక్షణించుకుంటాడు. ఆ విధంగా ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖాన్ని తీసివేస్తూ తీవ్రమైన జాగరూకతతో భావాలను జాగరూకతతో భావాల పైన ఫీలింగ్స్ పైన ఏకాగ్రతతో ఉంటాడు. ఏ ఫీలింగ్స్ వచ్చినాయి, ఆ ఫీలింగ్స్‌లో పడి కొట్టుకుపోడు. కాబట్టి ఓ భిక్షువులారా నేను మీకు చెబుతున్నాను శ్వాస మీద ఈ జాగరూకతతో కూడిన శ్రద్ధ భావాలతోనే ఒక భావంగా అంటే ఫీలింగ్స్ అనే భావాలు దాని మీద మనం ఫోర్త్ స్టెప్ 4 స్టెప్స్ 4 16 అండి. 16 స్టెప్స్ మనం చెప్పుకున్నాము. ఆ 16లో ఒక్కొక్క దాన్ని శరీరం పట్ల ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఫీలింగ్స్ పట్ల ఏ విధంగా ఉన్నాం బుద్ధుడు చెప్పిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడేమవుతుంది? ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖం అనుభవిస్తూ తీవ్రమైన జాగరూకతతో భావాలపైన ఏకాగ్రత ఉంటాడు. ఆ తర్వాత మైండ్ లెవెల్ ఎలా ఉంటాడు? నేను మనసుకు సున్నితంగా అంటే మనసుకు సున్నితంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తున్నాను.
నేను మనసును ఏకాగ్రతతో ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాను. ఆ తర్వాత నేను మనసును విడిచిపెడుతున్నాను. ఫస్ట్ ఏమో సున్నితంగా శ్వాస నడక నడుస్తుంది. మనసుకు సున్నితంగా. ఆ తర్వాత ఏమవుతుంది? మనసును ఆనందపరుస్తూ, తర్వాత ఏం చేస్తాము? ఏకాగ్రత. తర్వాత మనసుని పూర్తిగా వదిలేయటం. ఈ విధంగా ఈ 4 స్టెప్స్ కూడా కంప్లీట్ అయినప్పుడు, ఆ సందర్భంలో అంటే ఆ మాంక్‌కి ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖాన్ని అణచివేస్తూ, తీవ్రమైన ఆసక్తితో, జాగరూకతతో జాగరూకతతో ఏం చేస్తాడు? మనసుపైనే దృష్టి కేంద్రీకరిస్తాడు. జాగరూకత లోపించి చైతన్యం లేని స్థితిలో శ్వాసపై జాగరూకత ఉంటుందని చెప్పడం లేదు. అందుకే ఆ సందర్భం దురాశను, దుఃఖాన్ని అణిచివేస్తూ తీవ్రమైన ఆసక్తితో, జాగరూకతతో మనసుపైనే దృష్టి కేంద్రీకరిస్తాడు. ఫోర్త్ లెవెల్ కొద్ది ఏమవుతుందంటే, ఇంకా అస్థిరతపై దృష్టి కేంద్రీకరిస్తూ అంటే 4 లెవెల్‌లో 12 అయిపోయినాయి. ఇంకా మిగిలిన 4 16 అవుతాయి. 16 వస్తాయన్నమాట. 16లో అనమాట. 12 అయిపోతే ఇంకా మిగిలిన 4 16కి. అస్థిరతపై దృష్టి కేంద్రీకరిస్తూ నేను శ్వాస లోపలికి, బయటికి అస్థిరత మీద ఉంటుంది. అంటే ఇన్‌కన్సిస్టెన్సీ. నెక్స్ట్ వైరాగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు నడుస్తూ ఉంటాయి. అలాగే నివృత్తిపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు నడుస్తూ ఉంటాయి. పరిత్యాగముపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా సాధన చేసినప్పుడు ఆ సందర్భంలో ప్రపంచానికి సంబంధించిన దురాశను, దుఃఖాన్ని అణిచివేస్తూ స్వతహాగా మానసిక గుణాలపైనే అంటే తీవ్రమైన ఆసక్తి, జాగరూకత మరియు స్మృతితో ఏకాగ్రతతో ఉంటాడు. దురాశ, దుఃఖాల పరిత్యాగాన్ని వివేకంతో చూసేవాడు, సమదృష్టితో, జాగృతతో గమనించేవాడు. అందుకే ఈ సందర్భంలో ప్రపంచానికి సంబంధించిన దురాశ, దుఃఖాన్ని అణిచివేస్తూ స్వతహాగా మానసిక గుణాలపైనే అంటే తీవ్రమైన ఆసక్తి, జాగరూకత మరియు స్మృతితో ఏకాగ్రత ఉంటాడు. ఈ విధంగా శ్వాస తీసుకోవటం, వదలటం వలన స్మృతి అంటే ఆ అవేర్‌నెస్, జ్ఞాపకము, ఎరుక, స్మృతిలో ఉండడం, జ్ఞాపకంలో ఉండటం, ఎరుకలో ఉండటం వలన ఏం జరుగుతుంది? స్మృతి యొక్క అంటే సమ్మాసతిలో స్మృతి యొక్క 4 స్థాపనలకు పరాకాష్ఠ వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 7 ఫ్యాక్టర్స్ మేలుకొలుపు జరుగుతుంది. ఆ 7 ఫ్యాక్టర్స్ మేలుకొలుపు జరగడం అంటే ఏమిటి అనే పాయింట్‌కి ఆ పరాకాష్ఠ మనం ఈ 16 అభ్యాసం చేసినప్పుడు ఆ 7 ఫ్యాక్టర్స్ ఏంటి అనే దగ్గరకొచ్చేసరికి ఇందాకడ మనం స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం. సమ్మాసతి మైండ్‌ఫుల్‌నెస్ అనేది దాని ఫౌండేషన్‌తో స్మృతి, జాగరూకత, అవేర్‌నెస్ ఆఫ్ బాడీ, అవేర్‌నెస్ ఆఫ్ ఫీలింగ్స్, అవేర్‌నెస్ ఆఫ్ మైండ్, అవేర్‌నెస్ ఆఫ్ ధమ్మ అయిపోయాయి. సెకండ్ 7 ఇంకా 7 ఫ్యాక్టర్స్‌లో 7 కదా! మొదటిదయింది. రెండవది ధర్మ పరిశీలన. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫెనామెనా ఏమిటిది? డీప్ ఎంక్వైరీ ఇంటూ రియాలిటీ. వాస్తవం ఏం జరుగుతుంది? నా ఇప్పుడు అన్ని దుఃఖ నివారణ ఉపాయం కదా! బుద్ధుని యొక్క మార్గం. వాస్తవం ఏం జరుగుతుంది? డీప్ ఎంక్వైరీ ఇంటూ రియాలిటీ. కారణాలేమిటి? నా అనుభవానికి, నా అంటే మనం రకరకాలుగా దుఃఖాలలో ఉన్నామా? ఇంకా ఎక్కడ ఉన్నాం? కాజ్ ఏమిటి? ఈ అనుభవానికి కారణం ఏమిటి? అన్న ధర్మ పరిశీలన జరుగుతుంది. ఎనర్జీ అండ్ ఎఫర్ట్. ఎనర్జీ అండ్ ఎఫర్ట్‌లో వీర్య అనే పదం వాడతారు. ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నానా లేదా? జాయ్‌ఫుల్ ఎఫర్ట్‌గా ఉందా లేదా? మెడిటేషన్‌లో నేను జాయ్‌ఫుల్‌గా ఉన్నానా? డైలీ లైఫ్‌లో నేను జాయ్‌ఫుల్‌గా ఉన్నానా? కేవలం ధ్యానంలోనే జాయ్‌ఫుల్‌గా ఉండి నేను డే లైఫ్‌లో జాయ్‌ఫుల్‌గా లేనా? ఇవన్నీ శ్రద్ధ, ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత ఆనందంగా ఉన్నానా? స్పిరిచ్యువల్ జాయ్ ఉందా?
ఆ క్లారిటీ ఉందా? ఆ కామ్‌నెస్ ఉందా? స్పష్టత నేను చేసే ప్రతి అడుగులోనూ ఆ స్పష్టత ఉందా? ఇవన్నీ 7 స్టెప్స్ మాస్టర్స్. 7 స్టెప్స్‌లో ఇవన్నీ సింపుల్‌గా చెప్పుకుందాం. మళ్ళీ తర్వాత మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. ఏమిటయా అంటే స్మృతి, అవేర్‌నెస్, ధర్మ పరిశీలన, డీప్ ఎంక్వైరీ, శ్రద్ధ, బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నామా? జాయ్‌ఫుల్‌గా ఉన్నామా? ఎఫర్ట్ ఎలా ఉంది? మెడిటేషన్ ఎలా ఉంది? ఆనందంగా ఉన్నామా? ప్రశాంతత ఉన్నామా? నా బాడీ, మైండ్ ప్రశాంతత స్థితికి ఎలా ఉంది? ఏకాగ్రత ఎలా ఉంది? సమత్వంగా ఉన్నామా? బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నామా? ఇవన్నీ 7 ఫ్యాక్టర్స్ డెవలప్‌మెంట్ అన్నమాట. సో, ఈ డెవలప్‌మెంట్ కోసమే మనం సాధన 16 ఈ యొక్క ఆనాపానసతి 16 స్టెప్స్ అప్ టు అవేకెనింగ్. ఆ అవేకెన్ స్టేజ్‌కి బుద్ధత్వ స్థితి వైపుకి మన ప్రయాణంలో ఎక్కడ ఉన్నాము అనే దాని మీద ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. అప్ టు నౌ థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ దయచేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ మాస్టర్స్. ఎందుకంటే ఈ 16 స్టెప్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వినండి. ఈ వినడం వలన ఏం జరుగుతుందంటే మనం ఎక్కడ ఉన్నాము? మన స్టేటస్ ఎక్కడుంది? ఈ బాడీ లెవెల్‌లో ఎక్కడున్నాము? ఫీలింగ్స్ లెవెల్‌లో ఎక్కడున్నాము? రైట్, మైండ్ లెవెల్‌లో ఎక్కడున్నాము? ధమ్మాలో ఎక్కడ ఉన్నాము? ఆనాపానసతి అనేది ఎందుకు అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. ఒక గౌతమ సిద్ధార్థుడు, బుద్ధుడు అయినటువంటి దాన్ని మనం అది ఒక గొప్ప పాశుపతాస్త్రం లాంటిది. దాన్ని ఎలా వినియోగిస్తున్నాం? సరైన విధంగా వాడుకుంటున్నామా లేదా? ఈస్ ఎ గిఫ్ట్ గివెన్ బై ది పితామహ పత్రిజీ. మనకు పత్రిజీ మనకు ఆ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ని మనం ఎలా వాడుకుంటున్నాం? ఎంత అవేర్‌గా ఉన్నాం. అంటే వి హావ్ టు ఎక్స్‌ప్లోర్ అవర్ సెల్ఫ్. మన లెవెల్‌లో ఎక్కడ ఉన్నాము అని. సో, దట్ ఈస్ ద థింగ్ టు బి అవేర్ అండ్ ప్రాక్టీస్. టు బి ఏ బుద్ధ. బుద్ధ बनने के लिए आनापानसति. ఇవన్నీ ఎందుకు? ఇలా అవేర్‌గా ఉండటం వలన మనం నిద్రలోకి పోము, ఎరుకుతూ ఉంటాము, శ్రద్ధగా ఉంటాము. అలాగే మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బాయ్ బాయ్.